హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బీన్స్ కోడిగుడ్డు ఫ్రై అండి. ఇది చపాతీ సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది, అన్నానికి కూడా చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసి దీంట్లో 1/2 kg బీన్స్ తీసుకుని ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. 1/2 kg బీన్స్కి 2 కోడిగుడ్లు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకో కోడిగుడ్డు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కుక్కర్లో చేస్తున్నానండి. విడిగా కూడా చేయొచ్చు కడాయిలో, కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నాకు తొందరగా కావాలంటే కుక్కర్ వేసుకోవచ్చు. సో ఒక కుక్కర్ తీసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి బీన్స్ వేసుకోవాలండి. ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ రానివ్వాలండి. ఒక హై విజిల్ లేదా ఒక సిమ్ విజిల్ వచ్చిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మళ్ళీ విజిల్ చల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకున్న తర్వాత అందులో 2 కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. సో చూసారు కదా, నేను వచ్చేసి 2 తీసుకున్నాను. మీరు కొంచెం టేస్టీ కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. సో 2 కోడిగుడ్లు కొట్టిన తర్వాత మొత్తాన్ని బాగా కలపాలండి. మనం ఇలా కొట్టి కలిపేటప్పుడు ఆల్మోస్ట్ ఎగ్ అనేది త్వరగా ఉడికిపోతూ ఉంటుంది. సో అలా మొత్తం కలిపిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం ముక్క కూడా బాగానే ఉడికింది కదా చూడండి. సో కొత్తిమీర కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి బాగా. తర్వాత వచ్చేసి మనం దానికి తగినట్టు కొంచెం కారం వేసుకోవాలండి. సో కారం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఒక స్పూన్ బాగా వేసుకుంటే సరిపోతుంది. తక్కువ తినే వాళ్ళైతే కనుక ఒక 1/4 స్పూన్ నుంచి 1/2 టీ సరిపోతుంది. సో నేను వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఫ్రై కూడా బాగా అయింది. సో దీన్ని వచ్చేసి మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో తీసుకొని చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.